ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేస్తే మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు దేవుని వాక్యము, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన యుగ యుగములకు కూడా సజీవుడండి. ఆయన సజీవుల దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన సజీవుడు, లేచిన దేవుడు, నిరంతర చక్రవర్తి. ఈ సకల చరాచర జగత్తు కూడా అంతా ఆయన స్వాధీనంలో ఉన్నది. మరణము, పాతాళ లోకము సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నవండి. కనుక మనము ఆయనలో అంటుకట్టబడి ఉంటే ఆయనతో కలిసి మనము పరిపాలన చేస్తాము. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా జీవించినటువంటి దినాలలో ఆయన ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు చేశాడు. మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలోనికి వెళ్ళి సిలువలో నుండి సమాధిలోనికి వెళ్ళాడు కదా. అప్పుడు ఆయన సమాధి చేయబడిన తర్వాత మరి సాతాను అపవాది ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇక సర్వము నాదే, నేనే సమస్తానికి అధికారిని, యేసు లేడు, చనిపోయాడు, ఇక రాడు, ఆయనకు చరిత్ర లేదు అని చెప్పి సాతానుడు అనుకుంటున్నాడు. అయితే లేఖనముల ప్రకారము ఆయన 3వ రోజు సమాధిని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా, పునరుత్థానుడయ్యాడండి. అందుకనే మనము ఆయన యొక్క పునరుత్థానాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మనము గణపరుస్తున్నాం. ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, వేదాంతులు, సిద్ధాంతులు, మేధావులు, ఘనులు, పండితులు, వీరులు, పరాక్రమ శూరులు మరి ఎంతగానో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందరో ఉన్నారండి. వాళ్ళందరూ చనిపోయారు కానీ తిరిగి లేవలేదు. వారి యొక్క సమాధులు మూయబడ్డాయి. కానీ మన దేవాతి దేవుడు మాత్రము మృతిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై లేచాడండి. ఈ యొక్క వార్తే సమస్త క్రైస్తవ్యానికి ఊపిరి అయ్యింది. మరి ఎవరైతే నలిగిపోతున్నారో వారందరినీ కూడా తెప్పరల్లి చేసింది. మరి ఆనాడు యూదులందరికీ కూడా భయపడిపోయి శిష్యులందరూ కూడా మరి పారిపోయి తలుపులు వేసుకొని వణికిపోతున్న సమయాలలో ఆయన యొక్క పునరుత్థానము వారి జీవితాలలో సమాధానం ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. మరి సొలొమోను చెప్తూ అంటున్నాడు కదా, సమస్తమును వ్యర్థము, ఈ లోకంలో ఉంటున్న ప్రతీదీ కూడా వ్యర్థము 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 అని జ్ఞాని అయినటువంటి సొలొమోను సెలవిస్తున్నాడు. నేను కొన్న పొలాలే కానీ సంపాదించిన వెండి, బంగారము, ఐశ్వర్యము, అధికారము ఏమవుతాయో తెలియదు. మరణము తర్వాత ఏమి జరుగుతుందో ఎవ్వరికి కూడా తెలియదండి. కారణం ఏమిటంటే మరణం తర్వాత ఏమవుతుందో ఎవ్వరికి కూడా క్షుణ్ణముగా బయలుపరచట్లేబడలేదు. మరి మనకైతే మరణము తర్వాత సంభవించబోతుంది, మనకి ఏమి జరగబోతుందో, మరణము తర్వాత మనకి ఒక జీవితం ఉన్నదని, అదే శాశ్వతమైనదని, అదే నిత్యరాజ్యానికి కారణమైనదని దేవాది దేవుడు మనందరికీ కూడా బయలుపరిచాడండి. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న ప్రతీదీ కూడా ఎందుకు పనికిరానిదని, ఇదేది శాశ్వతమైనది కాదని మనం గుర్తెరిగి అశాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యము కొరకు మనమందరము కూడా సిద్ధపడాలి. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంతవరకు సజీవ లెక్కలో మనల్ని లెక్కించాడు కదా. అందును బట్టి మనం ఏమి చేయాలంటే ప్రభు అయినటువంటి దేవాది దేవుణ్ణి ప్రతినిత్యము స్తుతించాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన మన ఎడల చేసిన కార్యములను, ఆయన మన ఎడల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలన్నింటినీ కూడా మనము తలపోసుకొనుచు దేవుని యొక్క నామమును గణపరచాలి. పౌలు అంటున్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుటకిస్తే చావైతే నాకెంతో కూడా లాభము అని చెప్పి పౌలు సెలవిస్తున్నాడండి. మనం ఈ లోకంలో జీవించినంత కాలము, ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని కొరకు మనము సాక్షులంగా ఉండాలి. ఆయన యొక్క పునరుత్థానాన్ని మనము ప్రకటన చేయాలి. దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు తెలియచేయాలి. ఆయన గనక
పునరుద్ధానుడై లేకపోతే మనకి ఇటు నిరీక్షణ అనేది ఉండేది కాదు, ఈ ఆరాధనలు ఉండేవి కాదు, ప్రార్థనలు ఉండేవి కాదు, సువార్త ఉండేది కాదు, నిత్య జీవం అనేది ఉండేది కాదు, హతసాక్షులు ఉండేవాళ్ళు కాదు, పాపక్షమాపణ ఉండేది కాదు, పరిశుద్ధులు, పునరుద్ధానము, విశ్వాసం అనేది ఏది కూడా ఉండేది కాదండి. కానీ ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఒక నిరీక్షణ ఏంటంటే మన మరణం తర్వాత మనకు ఒక జీవితం ఉన్నది, అది నిత్య రాజ్యానికి మనల్ని చేరుస్తుంది అన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆశ ఆయన మనకు కలుగచేశాడు. కనుక మనమందరము కూడా ఏమి చేయాలంటే ఆ పునరుద్ధానుడు వీరుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించాలి, గణపరచాలి. ఆయన మనకిచ్చిన కార్యములను బట్టి, ఆయన మనకిచ్చిన మన జీవితంలో తెలియజేసినటువంటి మేలులను బట్టి, ఆయన మనకు దయచేసిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, ప్రతి ఒక్క క్రియను బట్టి కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క నామమును మనం ఏమి చేయాలి? గణపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి. వేవేల నోళ్లతో కొనియాడినా ఆయన రుణాన్ని మనము తీర్చలేమండి. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక పునరుద్ధానాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని సన్నిధికి వెళదాం. దేవుని పాటలతో, కీర్తనలతో, ప్రార్థనలతో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ దావీదంట ఏ విధముగా అయితే సంతోషముతో గంతులు వేస్తూ దేవుని యొక్క నామాన్ని కనపరిచాడు, మనము కూడా ఆయన మన ఎల్ల జరిగించిన క్రియలను బట్టి, చేయబోవు కార్యములను బట్టి, మనకిచ్చిన ప్రతి ఒక్క దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి రాబోయే ఆ నిత్య రాజ్యము కొరకు మనమందరము కూడా సిద్ధపడే వారముగా ఉండామండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని స్తుతిద్దాము, దేవుని యొక్క నామమును గనుపరుద్దాము, ఆయన యొక్క నామమును సన్నుతిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామములకై మీకే స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుచున్నాం. అవును తండ్రి, భక్తుడైనటువంటి యోబు సెలవిస్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అవునయ్యా, నువ్వు సజీవుడైన దేవుడవు. నిరంతరము యుగ యుగములకు మీరు సజీవుడుగా ఉన్నారు. నిన్న నేడు నిరంతరము ఉండే దేవా, మీకే స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ లోకంలో ఉంటున్న సమస్తము, మరణము, పాతాళ లోకము, ఈ లోకంలో ఉంటున్న ప్రతిదీ కూడా మీ చేతిలో ఉన్నవి, మీ యొక్క స్వాధీనంలో ఉన్నవి తండ్రి. మేము నీలో అంటు కట్టబడి నిరంతరము ఫలించే వారంగా, నీలో వృద్ధి పొందే వారంగా, ఫలాలను ఫలించే వారంగా ఉండుటకు మీ యొక్క కృపను మా అందరికీ అనుగ్రహించండి. మీ యొక్క పునరుద్ధాన వాక్యమును మేము ఇతరులకు తెలియచేస్తూ నీ సన్నిధిలో ఎంతో సంతోషముతో మీ యొక్క నామమును గణపరిచే వారంగా, స్తుతించే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల గొప్ప కార్యములను, మేలులను మీరు జరిగించండి, ఆశీర్వాదములను మీరు దయచేయండి. మరి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, వారు చేస్తున్న ఉద్యోగాలలో వృద్ధిని మీరు అనుగ్రహించండి. వారి బిడ్డల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతి, సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. గర్భఫలములు లేని వారికి గర్భఫలములను మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను మేము మీ సన్నిధిలో మొరుపెట్టుకొనిచుండగా ప్రతి ప్రార్థనకు మీ చిత్త ప్రకారముగా జరిగించి జవాబును అనుగ్రహించి కృపతో నింపి నడిపించి మేలులను, సమృద్ధిని దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.